ఫ్యాక్ట్ కాదు. ఇదో అదో రైట్. ఇది సత్యమైతే అది అబద్ధం, ఇది అబద్ధమైతే అది సత్యం. తేల్చు అటో ఇటో. ఎన్నాళ్ల వరకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? ప్రతి సిద్ధాంత విషయంలో ఏది సత్యమో తేల్చుకోండి అని ఏలియాలాగా ప్రశ్నించినటువంటి ఏలియాల సంఘం ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. అయితే ఎప్పుడైతే మనము యెజబెలు బోధతో మనం యుద్ధం మొదలుపెట్టామో మాకు గమనించాలి. యెజబెలు బోధతో మనం ఎప్పుడైతే యుద్ధం మొదలుపెట్టామో సైతాను డిస్టర్బ్ అయిపోయాడు. మనం ఎక్కడున్నామంటే ఇప్పుడు అరణ్యములో యేసయ్య పక్కన ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అరణ్యంలో యేసయ్య ప్రక్కన ఉన్నాం. ఇప్పుడు వాడు మన మీద వాడి యొక్క మంత్ర ప్రయోగములన్నీ ప్రయోగించి మన మీద వాడు యుద్ధం చేస్తున్నాడు. సిద్ధాంత దిద్దుబాటు సంగతి మనం ఎత్తుకోకపోతే మన మీద మంత్ర ప్రయోగాలు జరగవు. పామును అనవసరంగా కెలికి వెంటబడి భయపెట్టకపోతే అది బుస్సు మనదు. మనం వాడిని భయపెట్టాం గనుక వాడు మన వెంటబడ్డాడు కనుక ఇప్పుడు డైరెక్ట్గా దురాత్మల సమూహాలు మన మీదకి వస్తున్నాయి. ఇప్పుడు దీనిని మనము జయించాలి. దీని మీద మన కాన్సన్ట్రేషన్. మరి సిద్ధాంత రాద్ధాంతాలు ఇక మనం వదిలేస్తామా? వదిలేయము. సిద్ధాంతం మాట్లాడడమేమో గ్రంథాలు చేస్తాయి. ఎవరైతే ఆ గ్రంథాలను చదివి సత్యంలోకి వస్తారో వాళ్ళ మీద ఈ అపవిత్రాత్మలు డైరెక్ట్గా దాడి చేస్తారు. కనుక మనం సత్యాన్ని ప్రకటిస్తుండాలి, ప్రజలని సత్యంలోకి నడిపించాలి. దెయ్యాల మూకలు దాడి చేసినప్పుడు మనం డైరెక్ట్గా వాళ్ళతో పోరాటం చేస్తూ ఉండాలి. ఇది సంపూర్ణమైనటువంటి హోలిస్టిక్ ఎండ్ టైమ్ మినిస్ట్రీ. పరిపూర్ణమైన అంచకాలపు పరిచర్య. యెజబెలు అనే స్త్రీతో మనము యుద్ధం చెయ్యాలి, దాన్ని పారద్రోలాలి, దాని కార్యాలు నాశనం చేయాలి. సంఘంలో యెజబెలు కార్యాలని ఎప్పుడో 96లో చెప్పాను నేను. అది ఇంటర్నెట్లో కూడా ఉంది. కావాలంటే లింకులు మీకు పంపించడం జరుగుతుంది. వినని వాళ్ళు ఉంటే వినండి. సంఘంలో యెజబెలు కార్యాలు, వాటి మీద మన యుద్ధం ప్రకటించినప్పటి నుంచి మన మీద యుద్ధం జరుగుతుంది, మీ మీద యుద్ధం జరుగుతుంది, ఒక్కొక్కరి మీద యుద్ధం జరుగుతుంది. ఓఫీర్ గారు కరెక్ట్ దైవజనుడు అనుకున్న వాళ్ళందరి మీద యుద్ధం జరుగుతుంది. ఈ దశలో ఈ ప్రసంగంలో నేను ఒక్క విషయం తప్పకుండా చెప్పాలి. ఇప్పటి నుంచి నేను చెప్పే విషయాలు మీరు విని మీరేమీ బాధపడొద్దు. అంత్య దినాలలో, అంత్యకాలములో అసలైన పరిపూర్ణ దైవ సేవ, సాతానుతో డైరెక్ట్గా పోరాడడం, డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేయడం వాడిని అనే విషయం నేను చెప్పాను. కనుక ఈరోజు మొదలుకొని బైబిల్లో ఏ వచనము చదివినా ఆ కోణములోనే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను కావాలని మెల్లిగా మాట్లాడుతున్నా, మీకు సరిగ్గా మనస్సుకు అర్థం కావాలని. నేను ఇప్పుడు ఏం చెప్పాను? ఆధ్యాత్మిక యుద్ధము చేసేటప్పుడు దుష్టుడు మొట్టమొదట నీ శరీరాన్ని తాకడు, ఇంకా దేన్ని తాకడు. నీ మైండ్ను, నీ హృదయాన్ని తాకుతాడు. ఆల్రెడీ నిన్ను మైండ్ మీద దాడి వాడు చేశాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీవన్ సిట్టింగ్ హియర్, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా ఎక్సెప్షన్ కాదు. నేను కూడా ఒక అమాయకత్వంలో